వెతబడినండి ఆయన నిన్ను విడిపించును. తెగులు రాకుండా నిన్ను కీర్తనలు 93. When thou walkest through fire, thou shalt not be burned, neither shall the flame kindle upon thee. For I am Lord thy God. Isaiah 43:2-3. Take my yoke upon you, and learn of me, for I am meek and lowly in heart, and ye shall find rest unto your soul. Matthew 11:15. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిల్చున్న వాళ్ళ పేరెంట్స్ అందరినీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను రిఫరెన్స్ ఇచ్చాను, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా నేర్పించి పంపించారు. థ్యాంక్ యూ వెరీ అందరికంటే ఎవరు బాగా చెప్పారు? సానికనా? ఏం చెప్పింది సానిక? దేవుడు ఇంగ్లీష్లో చెప్తున్నారు అర్థం అనుకున్నా, తెలియనండి. ఇంగ్లీష్లో చెప్పింది, వెరీ గుడ్. ఇంగ్లీష్లో చెప్పింది, చాలా సంతోషం. సమయంలో చిన్న బిడ్డలని దేవుడు ఇంకా బాగా పాడుతానని ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరు కన్ను మూసుకోండి, కనులు వంచండి. సుదర్శన కృతంగా ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డలు ఎదగాల, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉన్నతమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వందనాలతో చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు సజీవ లెక్కలు మమ్మల్ని కాచి కాపాడని ప్రభా, నీకు వందనాలతో చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన నిజమే ప్రభా, ఇదిగో ఆయన గతించిన కాలం ఈ క్షణం ప్రభా చూడలేక ఆయన ఈ యొక్క క్రిస్మస్ వాతావరణం లేక అనేక మంది మరణిస్తూ ఉన్నారు ప్రభా. నిజమైన నిమిషానికి 8,200 మందికి పైగా మరణిస్తున్నారంటే వాళ్ళకంటే మీకు యోగ్యులు కాదు ఆయన ప్రభా. గొప్పవారు కాదు, నీతిమంతులు కాదు, పరిశుద్ధులకు కాదు, కానీ నీ ప్రేమ చేత నీ కృప చేత రక్షించుకున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ క్రిస్మస్ వాతావరణంలో ప్రభా, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు ప్రభా, క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు కాదు ప్రభా, క్రిస్మస్ అంటే మన ఒంటికి హంగులు కాదు ప్రభా, క్రిస్మస్ అంటే మారు మనసు తిరిగి ఆయన యేసు వైపు తిరగాలి ప్రభా. మనకి మధ్య సువార్తలలో అధ్యాయంలో ప్రకారంగా ప్రభా, యోదయ దేశము బెత్లెహేమ యూదులలో ప్రధాన వాడు కాదన్నట్లు మన ప్రభా నిజమే తండ్రి. యేసు క్రీస్తు యూదులో పుట్టిన రాజుగా వాడు ఎక్కడ ఉన్నాడన్నప్పుడు ప్రభా, యూదయ రాజుగా పుట్టిన యేసు క్రీస్తు మా హృదయంలో ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. హృదయంలో దేవుడు ప్రభా, నువ్వు లేకుండా ఎన్ని క్రిస్మస్ చేసిన వ్యర్థమే ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రభా జీవించాలి ప్రభా. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రభా అపవిత్రత తీసివేయండి, మాలో ఉన్నటువంటి ఆయన పాపాన్ని తీసివేయండి, మాలో ఉన్నటువంటి అవిధేయత తీసివేయండి. మాలో ఓర్పు కావాలి ప్రభా, మన సహనం కావాలి ప్రభా. ఈ లోకానికి నువ్వు వచ్చినప్పుడు ప్రభా, ఆయన నీ ముఖం మీద ఉమ్మేసినప్పుడు కూడా ఆయన ప్రభా అంత ఓర్చుకున్నావంటే అంత ఓర్పు నాకు, నా కుటుంబానికి, ఈ సంఘానికి కావాలి ప్రభా. ఓర్పు లేకపోకుండా అనేక ద్రోహ కార్యములు తప్పాలంటే ఓర్పు ఉండాలి ప్రభా, సహనం ఉండాలి ప్రభా. ఈ రోజుల్లో ఎవరైనా మేము ఒక మాట అంటే మేము పడలేకపోతున్నాం, మేము తీసుకోలేకపోతున్నాం. ఆయన మా ఉన్న కక్షని పగని ప్రభా ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. అది నిజమైన క్రిస్మస్ కాదు ప్రభా. అది నిజానికి నాయన ఏదో వస్తున్నాం వెళ్తున్నామే తప్ప